బస్ ఎక్కి ఊరు వెళదామంటే భయమేస్తోంది పిన్ని. డ్రైవర్ ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తే బస్సులో ఉన్న అందరిపైన కేసులు పెడతారేమోనని. ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఈ మీమ్ తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం కూటమి సర్కార్ అతి తెలివితేటలు. డ్రైవర్ కారు యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్తో పాటు కారులో ఉన్న వారందరిపైన కేసులు పెట్టాలన్న కొత్త సెక్షన్లు కనిపెట్టారు. జగన్ కాన్వాయి కింద పడి సింగయ్య మరణించాడని ఓ కట్టు కథ అల్లారు. డ్రైవర్తో పాటు జగన్ ఇతర నేతలపై కేసులు పెట్టేశారు. బాబు చేతిలో అధికారం ఉంది కదా అని ఎంతటి అరాచకానికైనా పాల్పడవచ్చు. జగన్ పైన ఎన్ని కేసులైనా పెట్టేయొచ్చు. జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. భద్రత లేకుండా చేసి జగన్కు హాని తలపెట్టే కుట్ర చేయొచ్చు. కానీ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవుగా. చంద్రబాబు సర్కారు పెట్టిన అక్రమ కేసును కొట్టేయాలంటూ జగన్ వేసిన క్వాష్ పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. ఎప్పటిలానే ఈరోజు కూడా వాయిదాలు అడగడమే పనిగా పెట్టుకున్నారు ప్రభుత్వ న్యాయవాది. ఇదే విషయంపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. క్వాష్పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ మెమో సరిపోతాయి కదా, ఇంకా ఆధారాలు, వీడియోలు, లోతైన విశ్లేషణ అవసరమా అని సుత్తితో బెంచ్పై కొట్టి మరీ ప్రశ్నించారు. ఆఖరికి ప్రభుత్వ తరపు న్యాయవాది కోరుకున్నట్టుగానే కేసును 2 వారాల పాటు వాయిదా వేస్తూ స్టే ఇచ్చారు. దెబ్బకు కూటమి సర్కారు గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. కాన్వాయ్ కింద కట్టుకథలు అల్లి జగన్ను ఇరుకున పెట్టాలని చూసి వారే ఇరుక్కుపోయారు. హైకోర్టు తీర్పుతో షాకులో ఉన్న బాబు అనుకో, ఆ షాకు నుంచి తేరుకున్నాక ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, కారు యాక్సిడెంట్ జరిగితే అందులో ఉన్న ప్రయాణికులపైన కేసులు పెడతారా అని హైకోర్టు ప్రశ్నించింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 2, క్వాష్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ మెమో సరిపోతాయి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేశామని పోలీసులే కోర్టుకు చెప్పడం వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 4, అది ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోనా, రియల్ వీడియోనా అని నిర్ధారించకుండానే కేసులు పెట్టింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, చిన్న చిన్న గాయాలతో ఉన్న సింగయ్య అంబులెన్స్ ఎక్కి ఆసుపత్రికి చేరే లోపు ప్రాణాలు కోల్పోయింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 6, నిజమైన ఆధారాలు లేకనే పదే పదే వాయిదాలు అడుగుతూ 3 సార్లు వాయిదా పడేలా చేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 7, ఎలాంటి ఆధారాలు లేకుండానే కక్షపూరితంగా వైఎస్ జగన్పై అక్రమ కేసు బనాయించింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 8, పోలీసుల భద్రతా వైఫల్యం కారణంగానే కాన్వాయ్లోని జగన్ వాహనంపైకి అభిమానులు ఎక్కుతున్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 9, జగన్ బయట అడుగు పెడితే కదిలొస్తున్న జన ప్రభంజనం చూసి ఉద్దేశపూర్వకంగానే భద్రత లేకుండా చేస్తున్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 10, జగన్ నెల్లూరు పర్యటనకు హెలీప్యాడ్ ఇవ్వడానికి ప్రభుత్వం, పోలీసులు కుంటి సాకులు చెబుతున్నది నిజం కాదా? ఈ 10 ప్రశ్నలకు హైకోర్టు తీర్పుతో షాకులో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పోలీసులు ఆ షాక్ నుంచి తేరుకున్నాక సమాధానం చెబితే చాలన్నది ప్రజలు చెబుతున్న మాట. నిజంగా ఆధారాలుంటే అవి నిజమైన ఆధారాలైతే, నిజంగా ఆధారాలుంటే అవి నిజమైన ఆధారాలే అయితే ఎందుకు వాయిదాలు కోరుతారు? ఉన్న ప్రూఫ్స్ ఏదో కోర్టు ముందు పెట్టి తేల్చేయచ్చు కదా. వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నారు క్వాష్ పిటిషన్కి కూడా. పాయింట్ నెంబర్ 1, పైగా మరింత లోతుగా విశ్లేషించాలి ఆ వీడియో పైన అని చెప్తున్నారు. ఇంకా కొత్త విషయం ఏంటంటే చాలా సింపుల్గా కోర్టుకు చెప్పిందే చెప్తున్నా. ఈ వీడియోని సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకుని కేసులు పెట్టారంట. సోషల్ మీడియా నుంచి ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకుని కేసులు పెట్టారు. దానిపైన మరింత లోతైన విశ్లేషణ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెబుతున్నారు. ఇది పోలీసుల డొల్లతనం కదా. ఇప్పుడు కారు కింద ఒక వ్యక్తి పడితే పైనుంచి వెళ్ళిపోతుంది. పదే పదే మనం మాట్లాడుకున్నాం. రోల్ అవుతుంది, పైనుంచి ఇలా వెళ్ళిపోతుంది, ఇలా దొర్లుకుంటూ వెళ్ళదు. సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియో అని పోలీసులు చెబుతున్నారు. అంతకుముందు మన ఎస్పీ గారు ఏం చెప్పారు? అది ఒక ప్రైవేటు వాహనం, ఆ ప్రైవేటు వాహనం ఢీకొనడంతోనే టాటా సఫారీ ఏపీ 26 CV 0001 ఇది ఢీకొనడంతోనే చనిపోయారని స్వయంగా ఎస్పీ గారు వెల్లడించారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. అది అలా ఉండగానే కేసు ఇలా పెట్టారు, కేసు మార్చేశారు. ఒకవైపేమో అది చెప్పారు, 3వ రోజు 4వ రోజుకో మళ్ళీ కేసు మారిపోయింది. ఓకే, మీరు చెబుతున్నది ఇది నిజమైన వీడియో, సోషల్ మీడియాలో పెట్టిన వీడియోనే అసలైన వీడియో, మీ దగ్గర కూడా ఎలాంటి ఆధారాలు లేవు, అదే నిజమైన వీడియో అని మీరు అనుకుంటే
మీరు విచారణ చేయాల్సింది ఫస్ట్ దాన్ని ఫోరెన్సిక్ పంపించడంతో పాటు సింగయ్య ప్రమాదవశాత్తు అక్కడ పడ్డాడా, ఎవరైనా తోసేశారా? సింపుల్ క్వశ్చన్. ఏ పోలీసులైనా విచారణ చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నది ఇందుకే. ఓకే, అది మీరు ఫోరెన్సిక్ పంపించిన తర్వాత వాస్తవం అయితే, ఆ వీడియో ఒరిజినలే అయితే మీరు అప్పుడు ఏం మాట్లాడతారో, ఏ కేసులు పెడతారో, ఎవరిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలో అది చేయండి. ఈ విచారణ ఎందుకు చేయలేదు? తర్వాత అతను గాయపడింది స్వల్ప గాయాలతో ఉన్నారు. ఆటోలో ఎక్కిస్తున్న సమయంలో కానీ, అంబులెన్స్లో ఎక్కిస్తున్నటువంటి సమయంలో కానీ స్వల్ప గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్కి వెళ్ళేలోపు మరణించారు. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందని విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన చేయి కింద పెట్టి పైకి లేస్తున్నారు, మెడ బాగానే ఉంది. ఈ వీడియోస్ అన్నీ మనం చూసాం గతంలోనే. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు. అందుకే హైకోర్టు కూడా ఇదే విషయాన్ని అడిగింది. అయ్యా, రెండు విషయాలు. ఒకటి, మీరు కారు యాక్సిడెంట్ అయితే కారులో ఉన్న వాళ్ళందరిపైన కేసులు పెట్టేస్తారని మొన్న క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఇది క్వాష్ పిటిషన్ అంటే ఇక్కడ లోతైన విచారణ జరగాలి, తర్వాత ఈ వీడియో సోషల్ మీడియా నుంచి మేము డౌన్లోడ్ చేసుకున్నది విశ్లేషించుకోవాలి అని పదే పదే వాయిదాలు అడుగుతున్నారు. ఒక ఎఫ్ఐఆర్ ఉన్న తర్వాత ఆ ఎఫ్ఐఆర్ సరిపోతుంది కదా, ఇది వాస్తవమా కాదా, క్వాష్ చేయాలా లేదా అన్నదాన్ని ఈరోజు హైకోర్టు కూడా ప్రశ్నించింది. పదే పదే వాయిదాలు అడగడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కూటమికి గట్టి షాక్ తగిలిందా? కారులో ఒకవేళ నిజంగా వీళ్ళు చెబుతున్న వీడియో అది ఒరిజినల్ వీడియో అయితే, కాకపోతే అది ఏఐ వీడియో, ఇది కూడా వచ్చింది కోర్టులో, అది ఏఐ వీడియోనా ఎలాంటి వీడియో అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సింపుల్గా మనం టెక్నాలజీని కనిపెట్టిందే మనం కదా. టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళం దీన్ని పుట్టించలేమా? ఈజీగా పుట్టించవచ్చు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి పర్మిషన్స్ రావటం లేదు. హెలీప్యాడ్కు వారు చూపిస్తున్నటువంటి, పోలీసులు చూపిస్తున్నటువంటి ప్రాంతం ఎలా ఉందంటే, చుట్టూ ముళ్ల పొదలు, రెండు వైపులా హై టెన్షన్ విద్యుత్ వైర్లు, ప్రమాదాలకు ఆస్కారం ఉంది. వద్దని చెప్తున్నారు. మేము ఇక్కడ అసలు హెలికాప్టర్ని తీసుకురాలేమని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి హై టెన్షన్ విద్యుత్ వైర్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్న చోట ఎక్కడైనా హెలిప్యాడ్కి అవకాశం కల్పిస్తారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రతా వైఫల్యం ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా? మొదటి నుంచి అడుగుతున్నది, ఒకవేళ మీరు చెబుతున్నట్టు ఆ వీడియో కూడా ఒరిజినల్ వీడియోనే అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రతా వైఫల్యం ఉన్నట్టే కదా. ఆయన కాన్వాయ్లోని వెహికల్ పైకి, బానెట్ పైకి అభిమానులు ఎక్కేస్తుంటారు, అలాగే చుట్టుముట్టేస్తుంటారు, హెలీప్యాడ్ దగ్గరికి వచ్చేస్తుంటారు. ఇవన్నీ కూడా మళ్ళీ పైగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సొంతంగా సమకూర్చుకున్న దాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. అలాగే ఈరోజు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. అంటే ఇప్పుడు వరకు పెట్టిన అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. ఏమేం కేసులు పెట్టారు? టీడీపీ ఆఫీసుపై దాడి కేసు ఒకటి, అలాగే కిడ్నాప్ కేసు ఒకటి, భూ ఆక్రమణ కేసు ఒకటి, నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఒకటి, గాంధీ బొమ్మ సెంటర్లో విలువైన స్థలం కబ్జా అంటూ ఒకటి, భూములు ఇచ్చినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలంటూ ఇంకొకటి, అక్రమ మైనింగ్ పేరుతో ఇంకొకటి. మొత్తానికి ఎన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టి ఒక వ్యక్తిని వేధించవచ్చో, మన చేతిలో అధికారం ఉంటే ఎన్ని విధాలుగా ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఎంతకాలమైనా జైల్లో ఉంచగలము అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ కేసును తీసుకోవచ్చు అన్నట్టుగా తయారైంది. ఎందుకంటే ఫిబ్రవరి 13 ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈరోజు జూలై 1, 140 రోజుల పాటు జైల్లో ఉంచారు. 140 రోజుల పాటు ఆయన్ని అరెస్ట్ చేసిన కేసు ఏంటి? టీడీపీ ఆఫీసు పైన దాడి కేసు అని మొదలుపెట్టి, అందులో అక్రమ కిడ్నాప్ కేసు అని మొదలుపెట్టి, నకిలీ ఇళ్ల పట్టాలను తీసుకొచ్చి, అక్రమ మైనింగ్ కేసులు తీసుకొచ్చి, నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలంటూ ఇంకో కేసు తీసుకొచ్చి, ఒక కేసులో బెయిల్ వచ్చేలోపే మరో కేసు, ఒక కేసులో వచ్చేలోపు మరో కేసు. ఇలా బెయిల్ రాకుండా, ఆయనకి జైలు నుంచి బయటకు రాకుండా ఏ రకంగా ఈ రాజ్యాంగం, వాళ్ళు అమలు చేస్తున్నటువంటి రాజ్యాంగం అక్రమ కేసులతో ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టిస్తోందో దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. సార్ చంద్రశేఖర్ గారు,
జగన్మోహన్ రెడ్డి గారి భద్రత లేకపోతే కాన్వాయ్ కింద సింగయ్య మృతి అనే అంశాన్ని తీసుకొచ్చి దానిపైన నడుస్తున్నటువంటి కేసు హైకోర్టు ఏం చెప్పింది, ఇవి మాట్లాడుకోవడానికంటే ముందు వంశీకి బెయిల్ వచ్చింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఏదో చివరిగా ఒక కేసులో ఆ కేసుతో రావడంతో ఆల్మోస్ట్ అన్ని కేసులు ఇంతకుముందు నేను చదివి వినిపించిన దాదాపు 10-12 కేసులు ఉన్నాయి. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్టయింది. ఏంటి ఒక వ్యక్తిని ఇన్ని రోజులు అక్రమంగా నిర్బంధించడం, 140 రోజులైంది ఆయన జైలుకి వెళ్ళి. కరెక్ట్. అందరికీ నమస్కారం సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ. ఒక నియంత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ గురించి పైన అమ్మవారు కింద కమ్మవారు అని సూక్తులు చెప్పినటువంటి రేణుకా చౌదరి గారే ఈ రీసెంట్గా ఒక ప్రెస్లో మాట్లాడుతూ, ఒక ఛానల్లో మాట్లాడుతూ ఎన్ని మార్కులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారి కంటే గుండు సున్నా అని చెప్పింది. గుండు సున్నా అని చెప్పింది. గ్రాఫ్ పడిపోయిందని చెప్పి, గ్రాఫ్ అసలు ఒక్క మార్కు కూడా అయిందని చెప్పింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండు అని మాట్లాడినటువంటి కుల అహంకారాన్ని ప్రదర్శించినటువంటి ఈ కులస్వామ్యవాదులే ఇవాళ ముక్కును వేలేసుకుంటారు. ఇదేంది ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని. ఇది పరిస్థితి. ఎవరైతే మాట్లాడతారో అంత కుల దురహంకారం ఉన్న నేత అని చెప్తున్నారు మీరు. అలాంటి వాళ్ళే చెప్పడమా? నిజంగా ఆవిడే చెప్తుంది కదా. ఆవిడ మాట్లాడినటువంటి మాటలే కదా. పైన అమ్మవారితోటి కిందకి అమ్మవారిని పోల్చడం అంటే అది కుల అహంకారానికి నిదర్శనం కాదా? దేవుళ్ళు అందరికి సంబంధించినటువంటి వారు. అలాంటి వారిని ఆ విధంగా మాట్లాడిందంటే ఆవిడకున్నటువంటి ఆ అహంకారపూరితమైనటువంటి చర్య ఏంటో మనం అందరం గమనించాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారే కాదు, వాళ్ళ కొడుకు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖలో బొద్దెంక సంక్షేమ హాస్టల్లో ఎవరికి వచ్చింది? ఏకంగా హోంమంత్రికి వచ్చింది. హోంమంత్రి వెళ్ళినప్పుడే అంత డొల్లతనంతో కూడినటువంటి భోజనశాలని నిర్వహిస్తున్నారంటే మామూలు టైంలో ఎలా ఉంటుంది? మంత్రి, హోంమంత్రి విజిట్కి వచ్చినప్పుడు బొద్దింక రావడం అంటే ఎంత చండాలపు నీచ నికృష్టమైనటువంటి ఉంటారు కదా. చెక్ చేసి తెచ్చి ఉంటారు. 100 ఏరి ఒకటి వచ్చినట్లు ఉన్నారు. అంతే కదండి. ఏంటది? ఎంత సిగ్గుచేటు, సిగ్గుపడరా వీళ్ళు? వాళ్ళ కొడుకు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారని అర్థం అవుతుంది. 10వ తరగతి ఎగ్జామ్స్ గురించి చూస్తే పేపర్ దిద్దించడంలో ఫెయిల్యూర్, పేపర్ లీకేజీలు ఒకవైపున, సంక్షేమ హాస్టల్లో భోజనశాలల నిర్వహణపై ఇలాంటి చర్యలు, పెట్టరేగిపోతున్నటువంటి దోపిడీ, విపరీతమైనటువంటి అవినీతి, విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నటువంటి నియంత పోకడలు, ఇవి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వీటి మీద ప్రజల్లో చైతన్యం వచ్చింది. వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకి కళ్ళకి కట్టినట్టుగా వాస్తవాలని వారి ముందు ఉంచాం. ఇవాళ కమ్మవారంటే తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి, బయట ఇంకో పార్టీలు ఉంటే వారి మీద దౌర్జన్యం చేస్తాం, కేసులు పెడతాం, వాళ్ళని అక్రమంగా 140 రోజులు అరెస్ట్ చేసి జైల్లో మగ్గేలాగా చేస్తామని ఈ చర్య ద్వారా వల్లభనేని వంశీ గారు చేసినటువంటి తప్పేంటో ఆ కేసులు కానీ ఒకసారి గమనించినట్లయితే పెట్టిన 13-14 కేసులన్నీ డొల్ల కేసులు, సంబంధం లేనటువంటి కేసులు. ఆయనకి ఆ కేసులకి సంబంధం లేదు. ఏదో ఒక అక్రమం. లోకేష్ గారే చెప్తున్నారు కదా ఓపెన్ గా, ఎస్ ఆయన మీద కక్ష ఉంది అనుకుందాం. అననటువంటి మాటకే నువ్వు అంత కక్ష కట్టావు కదయా. మరి నీ తండ్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో ఒక ఆడబిడ్డని చెట్టు కట్టేసి కొట్టారే, దానికి సిగ్గుపడరా మీరు? వాళ్ళది అవమాన భారం కాదా? వాళ్ళకి సిగ్గు అనేది ఉండదా? వారికి అవమానం జరిగినట్టు కాదా? వారు ఈ సమాజంలో వారిని ఆ విధంగా చులకన భావంతో చూసినటువంటి వాళ్ళకి మీరేం చేశారు? 5 లక్షలు డబ్బులు ఇచ్చి చిన్న పిటి కేసులు కట్టారు. వీళ్ళని మాత్రం అక్రమ కేసులు పెట్టి రోజుకు ఒక వ్యక్తిని జైల్లో పంపిస్తున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లుందంటే లిక్కర్ సేల్స్ ఏమో ఎగబాగుతున్నాయి. 26% లిక్కర్ పెరిగింది, బీరు 149% పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామం కంటే ఈ 1 ఇయర్లో పెరుగుదల ఎంత? 149% బియర్ పెరిగింది. జిఎస్టీ చూస్తే దేశమేమో పైకి ఎగబాగుతుంటే రాష్ట్రం మాత్రం కింద వైపును చూస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక కొత్త నాటకం, కుయుక్తులు, ఎల్లో మీడియా అనేటటువంటి మంత్రదండంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వారి మీద ఒక కుట్ర, వారిని లేకుండా చేస్తాననేటటువంటి కుట్ర.
నిజంగా జరుగుతున్నట్టుగా ఈ రాష్ట్రంలో మనం కనుక్కోవాలి ఖచ్చితంగా. చాలా అనుమానం ఉంది. ఎందుకంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి గురించి ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ అయ్యన్న పాత్రుడు గారు, ఈ రేణుకా చౌదరి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేస్తానంటాడు. రేణుకా చౌదరి గారు పుట్టకపోతే బాగుండు, పుట్టినప్పుడే చంపేస్తే బాగుండేది అంటది. అయ్యన్న పాత్రుడు గారు చనిపోలేదు, ఓడిపోయాడే అంటాడు. అంటే నిజంగా పల్నాడు ఘటన ఒక కుట్రపూరితమైందని ఈ వ్యాఖ్యల ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాప్తాడు పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ మీదకి జనాలు వచ్చి హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. ఒంగోలు వైవి సుబ్బారెడ్డి గారి మాతృమూర్తి గారి కార్యక్రమానికి వారు వచ్చినప్పుడు హెలికాప్టర్ దాదాపు గంట సేపు లేట్ అయింది, జనాల పైన చుట్టుముట్టేసి. ఈరోజు ఏదైతే మీరు సింగయ్య మృతి పట్ల ఒక రాతలు రాసి మీరు రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారో, ఆ ఘటనలో ఒక వ్యక్తి అయితే ఏకంగా బానెట్ మీదకి ఎక్కాడు. అవును. ఒకరేమో కత్తితోటి భుజం మీద దాడి చేసినటువంటి ఘటన గతంలో మనం చూసాం. ఇంకొకడు రాయితో కొట్టినటువంటి ఘటన చూసాం. మొన్న పొదిల్లో ఒక 50 మందిని పోలీసు వారే సెక్యూరిటీగా పెట్టి రాళ్ల దాడి చేయించినటువంటి ఘటనని మనం చూసాం. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి అంతమే వీరి పంతం. జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలనేటటువంటి తప్పుడు ఉద్దేశంతో సెక్యూరిటీ ఇవ్వట్ల. నేను అడుగుతున్నా, అయ్యా నువ్వు పల్నాడులో హోంమంత్రి గారిని కూడా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, పల్నాడులో నువ్వు బార్కెడ్లు పెట్టావు, చెక్ పోస్టులు పెట్టావు, ఎంతమంది పోలీసులను పెట్టావు? నువ్వు 100 మందికే పర్మిషన్ ఇచ్చావు. 100 మందికి పర్మిషన్ ఇచ్చినప్పుడు 100 మందే పోయేలాగా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? నీది కాదా? మరి వచ్చినటువంటి వ్యక్తులు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో మీరున్నప్పుడు ఆ చెక్ పోస్టుల దగ్గర పెట్టినటువంటి పోలీసు వారినే జగన్ గారి సెక్యూరిటీగా పెట్టొచ్చు కదా. 100 మందిని చెక్ పోస్టుల దగ్గర పెట్టారు. జగన్ గారి సెక్యూరిటీ దగ్గర మంది పోలీసుల్ని పెట్టామని చెప్పారు కదా, హోంమంత్రి చెప్పారు, జిల్లా ఎస్పీ చెప్పారు. పెట్టావు కదా. ఆ పెట్టినటువంటి ఒక్క పోలీస్ అన్న ఆ వాహనం దగ్గర జగన్ సార్ దగ్గర కనపడుతున్నారా? హెలిప్యాడ్ దగ్గర కనపడుతున్నారా? వెహికల్ దగ్గర కనపడుతున్నారా? ఉన్నారా? 100 మందిని నువ్వు చెక్ పోస్ట్ పెట్టుకొని ఏం పీకారు? ఒకడిని ఆపేవా? 100 మంది అన్నావు, 60,000 అని చెప్పేసి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. 60,000 మందిని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావా? నీ సెక్యూరిటీ ఎంత డొల్లతనంతో కూడింది? నేను సూటిగా అడుగుతున్నా, ఈ భారతదేశంలోనే అత్యంత జనాదరణ కలిగినటువంటి క్రౌడ్ పుల్లర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సత్యం. దేశంలో ఎవరిని అడిగినా కానీ చెప్తారు. చంద్రబాబు మొన్నే గుంటూరుకు వెళ్ళాడు ఒక పర్యటనకి. ఈగలు తోలుకుంటున్నారు పోలీసులు తప్ప, పత్రికా విలేకరులు, పోలీసులు తప్ప మనుషులు లేరు అక్కడ. ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ప్రజలు రాలేదా? అన్ని సీట్లు ఇచ్చారు. డ్రగ్స్ మీద పోరాటం అని పెట్టాడు ఆ కార్యక్రమం. అక్కడ చూస్తే జనాలు ఇతని మీద పోరాటం చేస్తున్నట్టుగా కనపడింది. సో జనాలు లేక విలవిల్లాడుతున్నటువంటి సభలు ఒకవైపు, వారి వైపున జన సందోహంతో ఉరకలేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపున. ఈ దానిలోనే సెక్యూరిటీని తగ్గించి Z+ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా 40% ఓటింగ్ కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈ రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ ఉంది. నువ్వు ఏ కారణం చేత Z+ సెక్యూరిటీ అవసరం లేదని చెప్పావు. ఇక్కడే నీ నీతిమాలిన రాజకీయం అర్థం కావట్లేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించింది. ఈ జనాల మధ్యలో నుంచి ఏదో ఒక దాడి చేయాలి, ఆ దాడిని జనాల మీదకి నెట్టివేయాలి. ఆ నెట్టివేయడానికి ఒక కథ నల్లడానికే ఒక రహదారి వేసుకుంటున్నట్టుగా ఈ సంఘటనలన్నీ కూడా జరుగుతున్నవన్నీ కూడా అనిపిస్తున్నాయి. ఇవాళ సింగయ్య గారి మృతికి సంబంధించినటువంటి వీడియో గురించి మీరు మాట్లాడారు. ఆ వీడియో గురించి కూడా ఒక మాట చెప్తా. నేను చూశాను సార్ ఆ వీడియోని. వీడియో వచ్చినటువంటి రోజే మధ్యాహ్నానికి ప్రెస్ మీటు, సాయంత్రానికి కేసు కట్టారు. సోషల్ మీడియాలో తీసుకున్నటువంటి వీడియో నిజమైందా అబద్ధమైందా దాన్ని ఏం పరీక్షించకుండా, పర్యవేక్షణ చేయకుండా ఏ విధంగా కేసు కడతా? ఒకటి అర్థం కాని విషయం. ఆ రెండవది, అంతమంది జనాల మధ్యలో బానెట్ మీద ఒకడు, పక్కన ఒకడు, ముందొకడు, ఇంతమంది ఉంటే వీళ్ళ మధ్యలో నుంచి నీకు ఆ వీడియో కింద నుంచి ఎవడు షూట్ చేశాడు? డ్రోన్లో ఆ వీడియో షాట్ దొరికే అవకాశం ఉందా? ఒకసారి గమనించండి. రెండవది, జనాల కాళ్ల మధ్యలో నుంచి ఎలా వచ్చింది ఆ వీడియో?
జనాలు ఆ వీడియో తీస్తున్నప్పుడు ఎక్కడ జనాలు కనపడట్లేదు. అంటే ఏంటి, ఇది కల్పితం అనేటటువంటి అనుమానం స్పష్టంగా కనపడుతుంది. అది మీరు ఒకసారి కానీ గమనిస్తే ఆ వీడియోని, అది న్యాచురల్ గా కనపడట్లా. ఎవరైనా మనిషి కింద పెడితే అక్కడే పెడతారు, మళ్ళీ పైకి ఎందుకు తీసుకుంటారండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులని చూపించడానికి పైకి తీసుకున్నారు. కరెక్ట్, ఎస్, ఎగ్జాక్ట్ గా ఆ విజువల్ గాని ఒక్కసారి మీరు గమనిస్తే, ఎవరికైనా ఒక కారు కింద ఒక మనిషి పడ్డాడు అంటే ఆ మనిషి మీదకే ఫోకస్ పెట్టేసి ఇమీడియట్ గా వెళ్ళేసి పోలీసులకు చెప్పి ఆ మనిషిని పక్కకు తీసుకుంటాడు. ఒకవేళ అదే కానీ జరుగున్నట్లయితే పోలీసులకు అప్పుడే సమాచారం అందేది. జగన్ సార్ కారు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తిని హాస్పిటల్కి పంపించేవారు. సో అప్పటికప్పుడు జగన్ సార్ వెహికల్ కింద పడ్డట్టుగా వచ్చేసేది. జగన్ సార్ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత జనాలు చూడలేదు. జగన్ సార్ వెహికల్కి సంబంధం లేదని ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడతారు. వెహికల్ నంబర్ ఇంకొక కొత్త నంబర్ని సఫారీ వెహికల్ని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. వాళ్ళ డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు. వారికి మళ్ళీ 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. మళ్ళీ సడన్ గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇంకొకరో ఎవరో ఫోన్ చేసి ఎస్పీ గారికి చివాట్లు పెట్టినట్లు ఉన్నారు. వెంటనే 4 మడత పెట్టేసి మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపారు. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. మేమేమంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వర్యుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు పర్యటనలో పర్మిషన్ ఎందుకు ఇవ్వరు నేను అడుగుతున్నాను. మా నాయకుడు అరెస్ట్ చేశారు మీరు అక్రమంగా. మా నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు పలకరించాల్సినటువంటి బాధ్యత మాది, మా అధ్యక్షుడు వర్యుది. ఒక మాజీ మంత్రి గారిని అరెస్ట్ చేసి మీరు జైల్లో పెడితే పరామర్శకు కూడా పోకూడదా? నువ్వేమో తాడేపల్లి నుంచి గుంటూరుకి హెలికాప్టర్లో తిరుగుతావా? జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు వరకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వవా? నీ జాగీరా, నీ సొత్తా, నీ ఇష్టమా? ఈ ప్రజాస్వామ్యం నీ కొరకే ఉందా? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదా? లోకేష్ గారి కోసం, చంద్రబాబు నాయుడు కోసం, పవన్ కళ్యాణ్ కోసం ఈ రాష్ట్రాన్ని రాసిచ్చారా ప్రజలు? ఏం చేస్తున్నారు మీరు? ఒక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో తిరిగేటటువంటి హక్కు కలిగి ఉంటాడు. మీరెవరు ఆపడానికి? మీరు ఆపినా ఆగదు. నేను అడుగుతున్నా, పల్నాళ్ళు 60,000 మంది వచ్చారు కదా, 100 మందికి పర్మిషన్ ఇచ్చావు కదా, మిగిలినటువంటి 59,900 మంది మీద కూడా కేసులు పెడతావా? దమ్ముందా నీకు? పెట్టగలుగుతావా? పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా యాత్ర సాగుతుంది. జగన్ అన్న అభిమానులుగా, సైనికులుగా వారికి మద్దతుగా ఉంటాం. మా మాజీ మంత్రి గారు శ్రీ కాకాని గోవర్ధన్ గారి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా వారిని పరామర్శించడానికి వెళతాం. భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీది. చేత కాకపోతే ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుంటాం, మేమే భద్రత కల్పించుకుంటాం. ఇవ్వండి మాకు పర్మిషన్, మేమే పెట్టుకుంటాం. మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పర్యటన విజయవంతం అయ్యేలాగా, వారిని వెళ్ళి పరామర్శించేలాగా మేము తీసుకుంటే చర్యలు. మీకు చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేయండి. ఇవాళ బిడ్డలకు ఇచ్చేటటువంటి భోజనంలో బొద్దింకేసినటువంటి వాళ్ళు మీరేం చేస్తారా పరిపాలన? కాబట్టి ఇలాంటి నిరంకుశత్వ పరిపాలనకి ఇది పరాకాష్ఠగా చూడాలి. ఈ రాష్ట్రం ఒక అగ్నిగుండంగా మార్చేసి ఆ చలిలో, ఆ మంటలో వేడి కాసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రసాద్ గారు, ముందుగా వంశీ గారి బెయిల్ గురించి చెప్పండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసు గురించి మాట్లాడదాం. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మీకు కూడా నమస్తే సార్. ఏదైనా మా వంశీ గారు బయటకు వచ్చేదాకా బెయిల్ వచ్చిందన్న సంతోషం ఇవాళ రాత్రి దాకా ఉంచుకోండి. పొద్దున జైలు నుంచి విడుదలైతే బెయిల్ మీద విడుదలేరండి. గతంలో కూడా బెయిల్ గుర్రం ఎగరవచ్చు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి, ఎందుకంటే నందిగం సురేష్ రికార్డు ఇంకా ఆయన బ్రేక్ చేయలే. 150 రోజులు పైచీలు కొన్నాడు. ఈ 140 కదా, అంచేత ఇంకా 11 రోజులు నిడుము ఉంది. ఆ రికార్డులు బ్రేక్ చేయడానికి వాళ్ళు ఫేజెస్ వైజ్గా ఇస్తున్నారు. 100, 120, 150 పైచీలక. 150 తర్వాత కూడా ఇంకా కక్షలు కావేశాలు తోరపోతే రెండోసారి నందిగం సురేష్ది మీరు రాజ్యంతో గమనిస్తే సెకండ్ టైం. సో ఇక్కడ కేసుకి దీనికి మా అసలు యాక్చువల్గా వంశీ గారి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనంతరం చంద్రశేఖర్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఎమ్మెల్యే హోదాలో ప్రెస్ మీట్ పెట్టి దాని పూర్వపరాలు, ఏ కేసుకి ఎంత శాంచుటీ ఉంది, అసలు అందులో వాస్తవాలు ఎంత, వాస్తవం కానీ ఎంతో ఆ రోజు అతను బట్టబయలు చేసాడు. బట్ ఈవెన్ ఆఫ్టర్ ద డెన్సిటీ ఎంత అక్యుమిలేట్ అయిందో చూడండి. సరే, ఒక వ్యక్తి మీద కోపం ఉంటే వ్యక్తిగతంగా వ్యక్తి మీద కక్షే ఉంది అని అనుకుందాం. ఆయన లోకేష్ గారిని ఏదో దూషించారనో ఏదో చేశారని అనుకుందాం, వ్యక్తిగతంగానే అంశం. ఇలా అక్రమ కేసులతో ఇన్ని రోజులు నిర్బంధించవచ్చా? ఏం చేయగలరు మీరు? అంటే చట్టాలు లేవా? దీనికి ఏమి న్యాయస్థానాలు లేవా? ఏమి పనిచేయవు? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఆ కేసు అయితే పెట్టలేదు కదా. లోకేష్ గారు చెబుతున్నటువంటి కేసు అయితే ఆయన మీద ఒకటి తప్ప. అవును సార్, మీరు అంటే ఒక వ్యక్తిని ఏ రకంగానైనా నిర్బంధించేయచ్చా? నేను అదే చెప్తున్నాను సార్.
ఈ రోజు నడుస్తున్న విధి విధానాలను మీరు ఆద్యంతం గమనించగలిగితే పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసు ఏంటి నంది అవార్డుని ఏదో మాట్లాడాడని అదేంటిది సబు సందర్భం ఏంటి ఎప్పుడో కదా 8 ఏళ్ళు. ఆయన మీద మనందరం యాంటిసిపేట్ చేసింది ఏంటి ఏదో అని. అవును. ఇప్పుడు A1గా ఉన్న కృష్ణరాజు గారి బదులు కొమినేని గారిని అరెస్ట్ చేసి ఆ ప్రాసెస్ అంతా చూసాం కదా. గౌరవ న్యాయస్థానంలో రిమాండ్ ఇచ్చారా లేదా, తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ద వే ఇట్ హెస్ ఫుడ్ డౌన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని పూర్వపరాల మీద వాళ్ళ చెప్పేదాకా సూపర్లేటివ్ డిస్కషన్స్ ఇక్కడే ఆగిపోతున్నాయి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు రిమాండ్ ఇవ్వండి సార్, మాకు ఇంకా నిజ నిర్ధారణ జరగాలి దీంట్లోంచి అవుట్కమ్. ఇప్పుడు మీరు వంశీ మీద పెట్టిన కేసులన్నీ మీరు గమనించగలిగితే ఎమ్మెల్యేగా ఎలగబెట్టిన ఉదంతంలో జరిగినవి అవన్నీ తెలుగుదేశం ఆయనలోనే. ఈసారి టికెట్ ఇచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టారు. అవునా కదా, ఎవరు ఆయనలో ఎమ్మెల్యే అయ్యాడు, ఎవరు ఆయనలో అతను ఆ పనులు చేశాడు అంటే వాళ్ళ దగ్గర ఉంటే ఇందాక మీరు సెంటెన్స్ బాగా చెప్పారు, మావాడు మా దగ్గరే ఉండాలని. మావాడు మా దగ్గర లేకపోతే ఆడు ఎలాగైనా ఆడికి సినిమా చూపిస్తాం. ఇది వాళ్ళు చేస్తున్న కొత్త తరహా రాజకీయం. చైనా చల్లరినట్టేనా ఆయన పైన ఉన్న కోపం? నాకు ఐ డోంట్ థింక్ సో సార్. లేదా ఇక ఈ 4 ఏళ్ళు నాకు రేపు మార్నింగ్ డెవలప్మెంట్స్ అయితే సీరియస్ సర్ప్రైజ్ చెప్తుంటే అనుమానం కలుగుతుంది. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు కదా మీరు క్రోనికల్ ఆర్డర్ లో ఈవెన్ పోసాని కృష్ణమురళి కేసుల దగ్గర నుంచి ఈవెన్ కొమినేని గారిది కూడా అసలు అక్కడ బెయిల్ స్పాంటేనియస్ గా వస్తుందని చాలా ఆర్గ్యుమెంట్స్ అన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకంటే గౌరవ డిఎస్పీ గారికి గౌరవ ఎస్పీ గారికి మెమోస్ ఇష్యూ చేశారు బెంచ్ నుంచి. సంబడీ ఈస్ ప్రొవోకింగ్ టు పుట్ దీస్ యాక్ట్స్, ఇది SC/ST అట్రాసిటీ కేసు, ఇంకో కేసు ఆయన మీద ఆపాదించడానికి గౌరవ కోర్టు మెజిస్ట్రేట్ గారే దాన్ని ఖండన చేశారు. అయినా సరే అతనికి రిమాండ్ పడింది. తర్వాత సుప్రీంకోర్టు పరిణామాలతో ఆయన బెయిల్ వచ్చింది. పోసాని కృష్ణమురళి అయితే మనోభావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టారో చూసాం. కరెక్ట్. నిన్న కృష్ణరాజు గారి మీద కూడా గౌరవ హైకోర్టు పాజిటివ్ నేచర్తో ఇవన్నీ అమరావతి హైకోర్టులోనే కన్సిడర్ చేయాలన్న ఫుడ్ డౌన్ కనుక చేయకపోయి ఉంటే అతనిది ఇదే తెప్పలు. మీరు ఇవన్నీ ఒకదాని వెనకతల ఒకటి పరిశీలిస్తే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో గతంలో మొన్న స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ కనబడుతుంది, బట్ రిమాండ్ మాత్రం ఎక్స్టెండ్ అవుతుంది, మీరు గమనించండి. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ జరిగే పరిణామాల్లో పేర్ని నాని గారు ఆయన మీద అభియోగాలు మోపి లాస్ట్కి ఒక సబ్బు సందర్భంలో ఒక పెట్టి కేసులో అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ బయట చర్చించిన అంశాలు చేయబడతాయి. వాళ్ళ దగ్గర ఉన్న మీడియా ట్రయల్ ఎలా చేస్తున్నారంటే మీడియా ట్రయల్ ప్రకారం శిక్షించబడతారు. శిక్షించబడిన తర్వాత శిక్ష కాకుండా గౌరవ న్యాయస్థానం బయటకు వదిలేశారు కల్లా వీళ్ళ వెంజెంటా పాలిటిక్స్లో ఒక పర్సనల్ రీజన్స్తో మీరు చెప్పినట్టు ఒక పర్సనల్ కేసుతో లాని ఆపాదించి ఇవన్నీ దాని మీద అక్కడ ట్రయల్స్ నడుపుతున్నట్టు ఇక్కడ మాధ్యమాల త్రూగా కథకళి నడిపిస్తున్నారు. ఇక్కడ వాస్తవానికి పేరున్నాని మనం చూసారు లేదా మీరు, ఆయన మీద జరిగింది దాష్టికం, వాళ్ళ కుటుంబం మీద జరిగింది గమనిస్తే కొడాలని అతను నిజంగా రాసమర్యాలతో ఆయన ఊరు వెళ్ళి వడిగల రాము ఎవరో ఆయన పెట్టిన కేసు మీద గౌరవ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వస్తే కూడా యారా కొలంబో పారిపోవడం కలకట్ట వెళ్ళాడని అది ఇష్టం వచ్చిన కథలు రాసేశారు. ఇక్కడ మీరు వాస్తవాన్ని గమనిస్తే నెక్స్ట్ ఇక్కడ చంద్రశేఖర్ గారు ఉన్నారు, కాకినాడ ఎమ్మెల్యేగా దూరంపూడి చంద్రశేఖర్ గారు, ఆయన మీద కూడా కంటిన్యూస్ బొంబార్డింగ్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ విధమైన కేసు పెడతారన్నదానికి సబ్బు సందర్భం ఉండదు. మీ పక్కనే ఉన్న ఎమ్మెల్యే గారి పైన కూడా కేసులు పెట్టారుగా, ట్వీట్ పెట్టినందుకు. మాట చెప్పనా, ఫస్ట్ ఈయనే అనాలి, మొదలెట్టింది ఈయనే. ఆద్యం ఒక ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టచ్చు, అది కాదు జరుగుతున్నట్టు కదా పెట్టారు. సార్ నేను మాట చెప్తా సార్, ఈయన అంబేద్కర్ గారు ముద్దు బిడ్డ అయినా కూడా ఈయన మీద కూడా SC/ST అట్రాసిటీ కేసు పెట్టించుకోవాలంటే చిన్నోడు కాదు. ఆయనకైనా చెల్లింది. కానీ సంపద సృష్టిని గట్టిగానే ప్రశ్నించారు. మీరు ఒకటే చెప్తున్నాం, ఇది మీకు పైన రాశారు ఏంటని, ఇది మంచి ప్రభుత్వం అని. అది చదివిన తర్వాత ఇలా చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ప్రశ్నలు ఇస్తే ఎలా ఒప్పుకుంటారు సార్ వాళ్ళు? మీరు ఏడు చదివారు పైన మంచి ప్రభుత్వం చదివారు, వారు అట్లా చదవలేదు, ముంచే ప్రభుత్వం అని చదివినట్టున్నారు. దాన్ని చదవడంలో తేడా వచ్చింది కాబట్టి కేసు పెట్టారు. సార్ ఆయన చదువుకున్నాడు కాబట్టి, సార్ చదువుకున్నాడు కాబట్టి తెలుగు భాషలో మాకి మూకి తేడా తెలిసి. సార్ మంచి అనేది కనపడినప్పుడు ముంచి అంటాం కదా, ఇప్పుడు ఆయనకి ఎక్కడ ఉంది మంచి? కాదండి, ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సార్, ప్రజలకి మంచి చేయడంలో గత 98% స్ట్రైక్ రేట్తో మంచి అంటే ఇలా ఉంటుందని నవరత్నాలతోగా చేసిన తదనంతరంలో మంచి ఏదైనా గాంధారి తడుకున్నట్టు మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఈ దుర్యోధనుడా కాదా అనుకునే పరిస్థితి ఆపాదించబడితే ఇది ముంచే ప్రభుత్వం అవుతుందా కాదా? చెప్పండి, జగన్ గారి కాన్వాయ్ కేసు కట్టు కాదని తెలిపినట్టేనా ఈరోజు హైకోర్టు కామెంట్స్ చూస్తే? సరే మీరు మళ్ళీ ఎందుకు అంటూ ఉంటారంటే, ఇప్పుడు సాధారణంగా నాకు తెలిసి చక్రం అన్నది ఇలా తిరుగుతుంది, కానీ ఇదేంటి ఇలా బ్రేక్ కొడితే కిర్రమని ఎక్కడ ఆగుతుంది చూడండి. ఎట్లా బ్రేక్ కొడితే ఎలా అవుతుంది? స్టాండ్ స్టిల్ ఉంటుంది, హ్యాండ్ బ్రేక్ అన్ని కొడితే మా అయితే స్పిన్ అవుతుంది, అంతే కదా. అవును, అది పైపొచ్చి కాన్వాయ్ 5-10 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నప్పుడు ఉదాహరణకి ఓ మనిషి ఇలా పడితే, బాబు కెమెరా ఇలా పడితే ఇలా పైనుంచి వెళ్ళాలి కదా. అవును, లేదా ఇక్కడ కాలు కొట్టుకుంటూ ఉంటుందా కుడితిలో పడ్డ ఎలకలాగా? అంత పెద్ద వెహికల్, అంత వెహికల్ ఇది మనిషి అండి. నాకు తెలిసి ఇలా కాళ్ళ కింద రైల్వే పట్టాల కింద పడినట్టు పడ్డాడు. ఇలా తిప్పినప్పుడు ఏడు చేయాలి, ఇలా ఎక్కడానికి ప్రయత్నించాలి, లేదా అడిగి మొత్తం బాడీ అంతా చెక్కియాలి.
Correct. టైర్ రప్చర్తో. ఇదేది లేకుండా పంచనామా రిపోర్ట్ ఉంది కదా ఒకసారి వేయించండి మీ వాళ్ళతో. ఏంటంటే చిన్న చిన్న ఏదో ముళ్ళ తోపల్లో పడితే తగిలిన దెబ్బలు లాంటివి పడుతున్నాయి. ఎందుకంటే మీరు ఒకటి గమనించారు లేదో, ఎస్పీ గారు ఆ రోజు ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉందంటే ఆయనకు భుజంకి గాయం తగిలింది. కానీ మీరు వైఎస్ఆర్సీపీ కూడా కొంచెం స్తబ్దంగానే ఉంది ఈ విషయంలో. కాన్స్పిరసీ ఎక్కడ ఉందంటే అతనికి 28 నిమిషాలు నిడివి రోడ్డు మీద ఉంచారు. తదనంతరం ఆయనకు ప్రాణహాని లేదు అక్కడ. అవును. అంబులెన్స్, అది కూడా నేషనల్ హైవే అంబులెన్స్, ఫుల్లీ ఎక్విప్డ్ ఉంటుంది. ఆ అంబులెన్స్ వెళ్ళిన తర్వాత ప్రాణహాని జరిగింది. అదే కాన్స్పిరసీ కాదు సార్. అంబులెన్స్ వచ్చినప్పుడు సార్ ఇది ఒకటి చెప్పండి, ఇద్దరు చెప్పాలి. ఇది అంబులెన్స్ వచ్చినప్పుడు అంబులెన్స్ లో ఉన్నటువంటి ఆ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రెచర్ తీసుకొని వచ్చి తీసుకెళ్తారు కదా లోపలికి. మామూలుగా వాళ్ళే రావాలి కదా. లేదు చూడండి, సిటీ బస్ లో చూడండి, అవతల పక్క సెట్విన్ బస్ ఆపితే రండి ఎక్కించుకోగారు. దీంట్లో చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఒక్క నిమిషం అండి. ఆటోలో వెళ్ళినట్లయితే ఎవరో ఒకరు మనిషి ఉండేవాడు, ఓపెన్ గా ఉండేది. సార్ ఇక్కడ 35 నిమిషాలు ఎందుకు ఆగాలి 3 కిలోమీటర్లు తీసుకెళ్ళడానికి? ఆగడం ఒక 35 నిమిషాలు ఆగితే లోపల ఏం జరిగింది? అంబులెన్స్ ఎక్విప్మెంట్ గాని ఉంటే ఎలా చనిపోతాడు? కాలు మీద కాలేసుకొని పడుకొని ఉన్నటువంటి విజువల్ పక్కనే అంబులెన్స్ వచ్చి ఆగున్నటువంటి ఫొటోస్ బయటకు. మీరు ఒకసారి వెనక విజువల్ ఏంటి సార్? బిఫోర్ అతన్ని నలుగురు సాయం పోలీసులు తీసుకెళ్ళక మునుపు అతను పోస్చర్ చూడండి. కాలు మీద హీఈస్ నాట్ సఫరింగ్ విత్ హిస్ లెగ్స్. కదలగలుగుతున్నారు. ఒక చెయ్యి మీద లేచాడు కూడా అతను. ఫస్ట్ లేచాడు. ఒక చెయ్యి బాగుంది, 2 కాళ్ళు బాగున్నాయి అతనికి. అతని దెబ్బ ఒక భుజంకి గాయం తగిలింది, అది ఎర్రగా కనబడుతుంది మీరు చూసుకుంటే. సో ఈ వాస్తవాన్ని మీరు గమనిస్తే ఈవెన్ ఆ జబ్బ పట్టుకుని లేపుతున్నప్పుడు కూడా ఫ్రాక్చర్డ్ హ్యాండ్ ఎవరైనా ఎలా అంటారు? చెయ్యి వదిలే అని అరుస్తారా? అరవరా? ఆ కాళ్ళు కూడా ఇచ్చిన నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎస్ఐ గారు ఎత్తుకున్నారు చూడండి. ఇక్కడ మీకు వీళ్ళు ఎవరు ఎస్కార్ట్ చేయకుండా ఒక కాన్స్పిరసీని వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిజైన్ కాలు మీదకి టైర్ ఎక్కినట్టుగా కాలు కిందికి పడినట్లు పంచనామాలో కూడా ఇక్కడేమో చూపిస్తుంది మెడ మీదకి ఎక్కినట్టు. పంచనామాలో ఓన్లీ భుజం అని రాశారు. ఒకదానికి సంబంధం లేదు. మీకు ఇంకోటి చెప్తున్నాను. రెండవది సార్, ఒక చిన్న మాట. ఎస్పీ గారి ప్రెస్ మీట్, మొట్టమొదటి ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో 18వ తారీఖు రోజు, ఆ ప్రెస్ మీట్ కి పంచనామా రిపోర్ట్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది, సింక్ అవుతుంది. రెండవసారి ప్రెస్ మీట్ కి సింక్ అవ్వదు. మూడవది రెండవది ఇంపార్టెంట్, అంత్యక్రియలన్నీ అయిపోయిన దాకా ఈ వీడియో ఎందుకు దొరకలేదు? మీకు ఇంకోటి, అంత్యక్రియలు అయిపోయి బాడీని ఖననం చేసేసిన తర్వాత ఆ కేసును మూసేసేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా ఈ వీడియో ఎలా వచ్చేసింది? ఈ వీడియో అప్పటి వరకు ఎవరు దాచిపెట్టారు? ఇది కూడా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే దీన్ని పోస్ట్ చేశారు ట్విట్టర్ లో. ఆ తర్వాతే ఇది డౌన్లోడ్ అయ్యి తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే కాన్స్పిరసీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఏది 3 రోజుల నిడివిలో మీరు గమనిస్తే అంబులెన్స్లో ఎవరు ఎస్కాట్ లేరు, అతను ప్రాణహాని జరిగింది. ఎవరు ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేనప్పుడు కొత్త ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ నెరేట్ చేశారు ఇక్కడ. ఏది చక్రం కింద పడ్డారు, అది జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కింద పడ్డారని. సో ఇక్కడ మీకు వాళ్ళ నెరేటివ్ని జస్టిఫై చేయడానికి వాళ్ళు తీసుకున్న 3 రోజుల నిడివిలో బ్రహ్మాండమైన, మీరు లిప్ సింకింగ్ లేని తమిళ సినిమా గురించి చెప్తారు, డబ్బింగ్ సినిమా గురించి, కానీ సింక్ కాని వీడియోకి లిరిక్స్ కరెక్ట్గా ఇస్తున్నారు. ప్రాబ్లం అంటే సింక్ కాని వీడియోకి లిరిక్స్ కరెక్ట్గా ఇస్తూ దాన్ని జస్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో కాన్స్పిరసీ ఏంటంటే వెహికల్లో జరిగిన పరిణామాలు ఖచ్చితంగా వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆక్సిజన్ అందక చచ్చిపోయాడు అనుకుంటే దగ్గర 28 నిమిషాల పైచిలుక అతను విత్ నేచర్ ఆక్సిజన్తో సస్టైన్ అయ్యాడు. అంచేతే ఎక్స్ట్రా ఆక్సిజన్ సపోర్ట్తో అతను బతకాలి. సే ఫర్ ఇన్స్టెంట్ వెహికల్ కనుక క్రష్ అయ్యి ఉంటే మీరు అన్నట్టు నిజంగా ఆక్సిజన్ బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది, చెస్ట్ మీద వెళ్ళినా, లేకపోతే ఈ భుజం తదనంతర పరిణామంలో చెస్ట్ దాకా ప్రాబ్లం ఉండొచ్చు ఆప్షన్. అక్కడ ఖచ్చితంగా అతనికి బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది. కానీ అక్కడ బ్రీదింగ్ ప్రాబ్లం ఎస్టాబ్లిష్ కాకుండా ఉంది, మీరు గమనించండి. అదర్వైజ్ యూ వుడ్ హావ్ నాట్ సర్వైవ్డ్. సో ఇది ఖచ్చితంగా వెనకాతలు ఎవడో దుప్పటేసి మూసాడు, తలగడా మూసాడు, లేకపోతే ఏం చేశాడో ఆక్సిజన్ అందకుండా ఆయన చేసిన పనికి ఇవాళ ఈ కాన్స్పిరసీకి జగన్మోహన్ రెడ్డి గారి విచారణ జరగాలి. అనుమానాలు ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఇదే జరిగిందని కాదు, ఇట్లాంటి అనుమానాలు ఉన్నప్పుడు పోలీసులు నివృత్తి చేయాల్సిన బాధ్యత. సరే, ఇప్పుడు రేపు గౌరవ న్యాయస్థానంలో హైకోర్టులో దీని మీద వాస్తవం ఖచ్చితంగా చంపపెట్టు సమాధానం చెప్తుంది. చెప్పిన తర్వాత వీళ్ళు కనుక దాన్ని కాన్ఫిస్కేట్ చేస్తూ ఒక కేసు కనుక వేయకపోతే మాత్రం ఆ మరణం సహజ మరణమా అసహజ మరణం అని చెప్పాలి. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు నెల్లూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి గారిని ఆపితే ఆపుకోండి, నష్టం ఏం లేదు. పల్లె వెలుగు బస్సు ఒకటి వచ్చుండే, దాంట్లో దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్తాడు. పల్లె వెలుగు బస్సు వెనకాతల జస్ట్ మీకు అలా భరత్ అని నేను సినిమా చూసుకోండి ఒకసారి, అందులో ఊరికా నూరి లేడు,
కనబడిన చోట జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్నప్పుడు స్వచ్ఛందంగా తరలివచ్చే జనాలు చూసి తర్వాత ఏ గుండె అవుతుందో రమేష్ హాస్పిటల్కి లైన్ కట్టకుండా ఉంటే దానిపైన కూడా నేను మాట్లాడిస్తాను మీతో. పొనక జనార్దన్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు, ఈరోజు హైకోర్టులో ఏం జరిగింది సార్ ఈ కేసుకు సంబంధించి డీటెయిల్గా? అసలు ఎలాంటి వాదోపవాదాలు జరిగాయి, జడ్జి గారు ఏమన్నారు? మామూలుగా అయితే పోయిన వాయిదాలో మేము ఎక్స్ట్రా ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశాము. అవన్నీ మేము సమర్పించేదానికి కోర్టు వారికి కొంచెం టైం కావాలంటే, సరే ఎప్పుడు దాకా కావాలంటే 1వ తారీఖు మంగళవారం వరకు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం వారు అడ్వకేట్ జనరల్ తో వారు టైం తీసుకున్నారు. సో ఇవాళ కేసు ఇవాళ రాగానే అడ్వకేట్ జనరల్ మళ్ళీ ఇవాళ వచ్చి ఇంకా ఆధారాలు మేము సరిచూస్తున్నాము, ఇంకా దాటిని నివృత్తి కాలేదు అంటే, ఏంటి నివృత్తి కాకపోవడం ఏంటంటే, లేదు మేము సోషల్ మీడియాలో ఒక వీడియోని డౌన్లోడ్ చేశాము, దాని అథెంటికేషన్ గురించి మేము ప్రయత్నిస్తున్నాము, అదొకటి. తర్వాత ఎస్పీ గారిని కూడా మేము ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన ఎస్పీ గారిని కూడా విచారించాల్సి ఉంది, ఐఓ గారు. సో ఇవన్నీ జరిగేదానికి కొంత టైం ఎస్పీ గారిని ఐఓ గారు విచారిస్తారా? ఇదేంది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జనార్దన్ రెడ్డి గారు చిన్న విషయం, మీరు ఏమనుకున్నట్టే అలా పట్టాభి గారికి ఇవ్వండి సార్ ఆ వీడియో. అలా దేశ విదేశాలకు పంపించి ఆ ఫోరెన్సిక్ నిపుణులతో దాని సారాంశం బయటికి తేగలడు కదా సార్. ఐఓ ఎస్పీని విచారించే అవకాశం ఉంటుందా? అంటే అది టెక్నికాలిటీస్, అవి తర్వాత విషయాలు. కానీ ఆయన ఇచ్చినటువంటి ప్రభుత్వం వెలిబుచ్చినటువంటి అంశాలు జడ్జి గారు చాలా డొల్లతనాన్ని దాంట్లో పసిగట్టాడు. కట్టి లేదు దీంట్లో మీకు ఆధారాలు సేకరించి ఉంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇప్పటికే ఉండాలి, మీరు ఎందుకు సమర్పించలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు లాస్ట్ టైం తీసుకున్నప్పుడు మీరే కదా ఇస్తానంటే, లేదు మాకు ఈ కారణాల వల్ల, ఈ సోషల్ మీడియా వీడియో వల్ల అతను ఎవరు పోస్ట్ చేశారో, ఏ గ్రూప్ లో వచ్చిందో, అతను ఎవరు అతన్ని విచారించారో, అతను విచారించిందే కానీ మేము సరిగా దానికి ఆధారాలు మేము సమర్పించలేము కోర్టు వారికి అని చెప్పి, అంటే ఒక విధమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ వచ్చినటువంటి వీడియో, ఫస్ట్ ఇచ్చినటువంటి పంచనామా రిపోర్టు, ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్న పంచనామా రిపోర్టు ప్రకారం అవన్నీ కూడా టాలీ అవుతున్నాయి. సో అంత వెంటనే మాజీ అడ్వకేట్ జనరల్ అయినటువంటి శ్రీరామ్ గారు వాదన వినిపిస్తూ ఇవి అన్ని వాస్తవాలైనప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, దీంట్లో ఏదో మతలబు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కేసుని ఇప్పుడు ఇవాళ వినండి, నేను చెప్పేదానికి అంటే లేదు, వినేదానికి లేదు మీరు అని చెప్పి ప్రభుత్వం వారు అడ్డపడ్డారు. కానీ జడ్జి గారు అన్నారు మీది కూడా వింటారు, ఆయన కూడా వింటారంటే, లేదు నాకు వాయిదా కావాలంటే జడ్జి గారు సరే మీరు వినిపించండి శ్రీరామ్ గారు అని చెప్పి శ్రీరామ్ గారు వాదన విన్నారు. విని తర్వాత మొత్తం వచ్చినటువంటి ఇప్పటి వరకు అవైలబుల్ ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని చూస్తే ఏదో దీంట్లో జడ్జి గారికి అర్థమైంది, దీంట్లో ఏదో కుట్రకోణం చేస్తున్నారు, దీంట్లో ఏదో ఆధారాలు తారుమారు చేస్తున్నారని ఖచ్చితంగా సామాన్యులైన మాకే అనుమానం వచ్చినప్పుడు అన్ని వేల కేసులు చూసినటువంటి న్యాయస్థానం వారికి రాకుండా ఉండే అవకాశం లేదు. కరెక్ట్ సార్. క్వాష్ లో ఇన్ని వాయిదాలు అడిగే మీకున్న అనుభవం ప్రకారం అంటే క్లాస్ లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్, పొందుపరిచిన డాక్యుమెంట్స్ చూస్తారు కానీ, అంటే క్వాష్ సందర్భానికి ఆ టైంకి ఉన్నటువంటివే చూస్తారు అంతే చూస్తారు. అంటే ఎఫ్ఐఆర్ ఉందనుకోండి, ఎఫ్ఐఆర్ ఒకటే బేస్ అవుతుందా? ఎఫ్ఐఆర్ పంచనామాలు కానివ్వండి, ఏదైనా కానీ ఆడియో వీడియోలు కానీ ఏమున్నా కానీ అవి తప్పనిసరిగా ప్రభుత్వం సమర్పించవచ్చు, అదే విధంగా ఎవరైతే క్వాష్ పుట్టారో వాళ్ళు కూడా సమర్పించవచ్చు. కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే ప్రభుత్వం ఒక పేపర్ కూడా వేయలేకపోతుంది ఇంతవరకు. కానీ వీళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి అన్ని ఆధారాలు వేశారు. ఈవెన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన వీడియోలు కూడా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా ఆ మెమో వేసి దీన్ని మార్చేశారని కూడా ప్రభుత్వానికి తెలియజేశారు, కోర్టుకు తెలియజేశారు. దానికి ఏమి ఆధారాలు కానీ వేసేదానికి ప్రయత్నించకుండా మాకు 2 వారాలు వాయిదా అయింది, 4 వారాలు వాయిదాలు ఏంటని ఇదిగా అడుగుతున్నారు తప్పితే ఇంతవరకు ఖచ్చితమైన ఆధారాన్ని ప్రభుత్వం సమర్పించలేకపోయింది. సో అక్కడ ఇప్పటికైతే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కేవలం సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసినటువంటి వీడియో మాత్రమే. అది కోర్టుకు సమర్పిస్తే ఇరుక్కుంటారని కూడా ప్రభుత్వానికి తెలిసింది, అందువల్లే కోర్టుకు సమర్పించడానికి టైం తీసుకుంటున్నారు. కాదు, ఆ వీడియో ఇప్పటి వరకు కోర్టుకు సమర్పించలేదు. ఇది చూడండి, ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసి టీడీపీకి సంబంధించినటువంటి ఛానళ్లలో, ఎల్లో మీడియాలో వాటిని ప్రసారం చేసి వాటిపైన కేసులు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టి ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సీజ్ చేసి ఇంత చేసి ఆ వీడియో కోర్టుకి ఇవ్వలేదు ఇప్పటి వరకు. కోర్టుకి ఇవ్వలేదు ఒకటి, దీని మీద టైం కోరుతున్నారే కానీ ఖచ్చితమైన నిర్దిష్టంగా 14 రోజులు మేము ఇస్తాము, ఇవి కలెక్ట్ చేశాము, ఇది చేస్తున్నాం అని చెప్పి వాళ్ళే అనుమానాలు కోర్టులో రేకించారు. న్యాయమూర్తి గారు వెంటనే ఒకటే అన్నారు, నేనైతే దీన్ని మీరు ఎప్పుడైనా సమర్పించుకోండి, నాకున్న ఆధారాలు, నాకున్న ఇదిని బట్టి నేను స్టే విధిస్తున్నాను. మీరు లేదు స్టే ఎట్లా విధిస్తారు, మీరు కోర్సు స్టెప్స్ లాస్ ఇచ్చింది ఇవ్వండి అంటే లేదు, అది మీరు చెప్పేదానికి లేదు, నా
నాకు వచ్చినటువంటి ఆధారాలు సమర్పించడం, మీరు ఇచ్చినటువంటి మెమోలు అన్ని మీయే కదా, అన్ని ప్రభుత్వం చేసినటువంటి ఇవే, అవన్నీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నాకు ఇది ఉంటుంది, నా డిస్ప్లేన్ పవర్ ఇది అని చెప్పి జడ్జి గారు చెప్పి లంచ్ టైం కి దిగేశారు. ఈ లోపల అడ్వకేట్ జనరల్ గారు చాలా ఇదిగా లేదు ఆగండి మీరు, నేను అంటే లేదు నువ్వు చెప్పాలంటే సాయంత్రం వరకు కూర్చుంటాను ఇంటానని కూడా అన్నారు జడ్జి గారు. కానీ ఆయన చెప్పరంట, ఆయనకి వాయిదానే కావాలంట. అదే సార్, ఈ 3వ సారి వాయిదా పడింది లెక్క ప్రకారం. అంటే కాలయాపన చేయాలనే ఆలోచన వెనుక ఏంటి ప్లాన్? కాలయాపన కన్నా కూడా దీన్ని ఎవరినైతే నిందితులుగా పేర్కొన్నారో వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని కొంత దెబ్బతీయడం అనేది ముఖ్య ఉద్దేశం. తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి ప్రజాదారాన్ని ఏదో విధంగా నిలువరించాలనే ప్రయత్నం తప్పితే దీంట్లో ఏదో జరిగిపోతుందని కానీ ఇట్లా ఎప్పుడు కూడా ఈ న్యాయ చరిత్రలో యాక్సిడెంట్ కేసులో ఇలాంటి ఎఫ్ఐఆర్ గానీ, ఇలాంటి వీడియోలు గానీ, ఇలాంటి ఏఐ సమర్పించినటువంటిది కానీ ఎప్పుడు జరగల. నిజంగా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించి దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంది కాబట్టి మీరు క్వాష్ చేయొద్దని అడుగుతారు ఎవరైనా, వాయిదా వేయమని అడగరు, అంతేనా? ఇక్కడ ఖచ్చితంగా జరిగింది ఏంటంటే ఆ ఆధారాలు సమర్పిస్తే ఇంకేదైనా జరుగుద్దని డిస్కషన్ లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి న్యాయ నిపుణులు ఉంటారు, వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి పై స్థాయి అధికారులు ఉంటారు, ఇట్లాంటి కేసులు ఎన్నో చూసినటువంటి DGIG ర్యాంక్ అధికారులు ఉంటారు. వాళ్ళు కూడా చెప్తారు వచ్చి ఇదిగో ఇది చేస్తే మనం ఎదుర్కొంటాము, ఇది ఇలా ఉందని చెప్పినప్పుడు అత్యున్నత న్యాయస్థానానికి ఏదైనా ఒక ఆధారం తప్పుడు ఆధారం ఇస్తే ఖచ్చితంగా దాని మీద భారీ మూల్యం చెల్లించుకోవాలని వస్తుంది. కాబట్టి ఈ అడ్వకేట్ జనరల్ గారు వాయిదా పోతున్నారు, అందుకంటే దీనికి ఏమీ లేదు. అందువల్ల దీని మీద ఫుల్ స్టే ఎవిడెన్స్ జరిగింది. అదే మాదిరి జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చినటువంటి మిగిలిన ఎవరైతే నిందితున్నారో దాంట్లో ట్రావెల్ చేస్తున్నారో అన్ని కేసులకు కూడా ఇదే ఆర్డర్ ప్రొనౌన్స్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్ జనార్దన్ రెడ్డి గారు. సార్ మీరే చెప్పాలి, ఇప్పటి వరకు కోర్టుకి ఎవిడెన్స్ ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు అడగడం మాత్రమే చేస్తున్నారంటే ఓవరాల్గా ఏ ఎవిడెన్స్ లేక ఈ వీడియో కూడా సమర్పించలేదంటున్నారు ఇప్పటి వరకు. అంటే ఈ కేసు నిలబడుతుంది? అసలు కేసే లేదు కదా, క్వాష్ అవుతుందా? క్వాష్ డెఫినెట్గా అవుతుంది. ఈశ్వర్ గారు 100% నమ్మకం ఉంది. ఈశ్వర్ గారు, మీరు ఈ రోజు నుంచి కాదు, చంద్రబాబు నాయుడు గారు గత ఈ 40 సంవత్సరాల నుంచి వారి రాజకీయంలో ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద బట్టగాల్చి పైన వేస్తాడు. వెంటనే ఈ మాయాదండం, ఎల్లో మాయాదండం, ఎవరైతే మాయా పత్రికలు, మాయా ఛానల్స్ ఉన్నాయో విచ్చలవిడిగా దాన్ని ప్రచారం చేసేస్తుంది, రాష్ట్రం మీద రుద్దేస్తుంది. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే మా మీద చేసినటువంటి దాడి కావచ్చు, పత్రికా ఛానల్స్ని అడ్డం పెట్టుకొని మా మీద చేసినటువంటి విష ప్రచారం కావచ్చు. ఇవాళ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క నెల సెన్సేషన్ క్రియేట్ చేసేటటువంటి కేసులు సృష్టించటం, దానిలో వాళ్ళ మీద బురద జల్లేయటం, ఆ కడుక్కోవడంతో ఆ ప్రతిపక్షం వాళ్ళని ఇరుకులో పెట్టాలనే తప్పుడు ఉద్దేశం. వాళ్ళు నేనేం అడుగుతున్నానంటే, మీరు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెమన్నా బుద్ధి ఉండదా? ఏమన్నా మైండ్ దొబ్బిందా? యాక్సిడెంట్ అయినప్పుడు, ట్రైన్ యాక్సిడెంట్ అయితే ట్రైన్లో ప్రయాణం చేసి అందరినీ కేసులు కట్టేసి కేసులు పెట్టిన చరిత్ర ఉందా? ఫ్లైట్లో ప్రయాణించిన వాళ్ళకి కేసులు పెట్టిన చరిత్ర ఉందా? కార్ యాక్సిడెంట్లో కార్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి? అంత ధైర్యం ఏంటి? ఏం సాధించాలని ప్రజలకు అర్థం కదా? చిన్న లాజిక్ మీరు చెప్పింది చాలా సింపుల్ లాజిక్, ప్రజలకు అర్థం అవుతుందని కూడా అనుకోరా? వాళ్ళ ధైర్యం ఏంటి? అర్థమవుతుంది కాబట్టి వ్యతిరేకత ఇంత పెద్దగా వస్తుంది కదా. ఓకే, అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ ధైర్యం ఏంటి అంటే చాలా మంచి ప్రశ్న. ధైర్యం ఏంటంటే ఒక తప్పుని ఒప్పును తప్పుగా మేము సృష్టించగలం, ప్రచారం చేయగలం అనేటటువంటి ఒక భరోసా. ఇవాళ సాక్షి ఛానల్ మీద రీసెంట్గా దాడి జరిగితే నోరు పెకల్లా వీళ్ళెవరికి సాక్షి దాడిని ఖండిస్తూ కానీ, పత్రికా స్వేచ్ఛ గురించి కానీ ఎక్కడ మాట్లాడలా. నీచమైనటువంటి భాషతోటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఇక్కడే ఒక స్టూడియో మీద దాడి జరిగితే ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంతో సంబంధం లేదు వీళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి కానీ పక్క రాష్ట్రంతో సంబంధం లేదు, పవన్ కళ్యాణ్కి కానీ ఏం సంబంధం? మనమే కదా ఏపీ రాష్ట్రంలో ఉండి హైదరాబాద్లో కుట్ర చేయాలన్నా మనమే, ఆంధ్రప్రదేశ్లో కుట్ర చేయాలన్నా మనమే. ఎస్, అంటే ఒక కుళ్ళు కుతంత్రాలతో నడిచే ఛానళ్ళను నడిపిస్తున్నటువంటి వారికి మద్దతుగా ఉండడం. చాలా బాగా మాట్లాడాడు ఆయన మంత్రి, ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు తబేలా హౌస్లు అని మాట్లాడాడు, స్లాటర్ హౌసెస్ అని మాట్లాడాడు. నిజమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు ఆయన.
ఈ రోజు ఒక కాదు సార్, పత్రిక ఖండించారు అని కదా, ఖండించారు కదా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు Yes, వీళ్ళు. ఎందుకు ఖండిస్తాడు సార్? ఒక- ఆయన ఎయిమ్ అది. పోనీ. ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి నేను ఏకఛత్రాధిపత్యం చేశాను, నేను తప్పుని ఒప్పుగా నమ్మించాను, ప్రజల్ని అనేక సార్లు మోసం చేసి గద్దెనెక్కాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నా తప్పులను బయట పెడుతున్నాడు, నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాడు, నాకంటే పెద్ద నాయకుడిగా ఎదిగిపోయాడు, నన్ను మించినటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఒంటరిగా ఒకే ఒక్క నాయకుడిగా నిలబడ్డాడు. ఈరోజు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి నామ జపం ప్రజల్లో వినపడుతుంది కాబట్టి మ్మ్. ఈ కుళ్ళు కుతంత్రాలు, ఓకే. కాబట్టే ఈ విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు, కాబట్టే ఈ కేసులతోటి నొక్కివేసే కార్యక్రమాలు. సార్ నేను అడుగుతున్నా, ఈ ఈ ఈ ఈ నేచర్ని ఎవడన్నా కంట్రోల్ చేయగలడా? చేయలేదు. నీలాంటి వాళ్ళు నీకంటే మహామహులు కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు పేదలకు మంచి మరీ చేశాడు చెప్తారండి, కాబట్టి, కరోనా నుండి వచ్చేదా అని చెప్పేవాడు. మంచి చేశాడు కాబట్టి అవును. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. మేలు చేశాడు కాబట్టి క్రేజ్ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తానంటే ఒక్కడి నోరు లేస్తుందా? ఒక్క ప్రజాస్వామ్యవాది మాట్లాడుతున్నాడా? ఒక్క ఛానల్లో దాని మీద చర్చిస్తున్నారా? ఒక వ్యక్తిని లేకుండా భూస్థాపితం చేస్తాను అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అంటుంటే, గొడ్డలతో నిన్ను నరికితే తప్పేంటి అని ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే, పుట్టినప్పుడే చంపితే బాగుండని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సామ్యవాదులు, ఈ కులానికి కొమ్ము కాసేటటువంటి కుల సామ్యవాదులు మాట్లాడుతుంటే, ఇంకా చావలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అని ఇంకొకరు మాట్లాడుతూ ఉంటే, విచ్చలవిడిగా పచ్చి బూతులు మాట్లాడుతున్నా పట్టించుకునే నాదుడున్నాడా? ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఎందుకు? 10 ఛానళ్ళు పక్కన పెట్టుకొని, 3 పత్రికల్ని పక్కన పెట్టుకొని, పక్క రాష్ట్రంలో దోపిడీ, సొంత రాష్ట్రంలో దోపిడీ. ఈ రాష్ట్రంతో సంబంధం లేకపోయినా తెలంగాణలో విషయం మీద నువ్వెందుకు స్పందించావు? ఏం సంబంధం నీకు? ప్రజాస్వామ్యం మీద నీకు అంత మమకారం ఉంటే సాక్షి మీద దాడి జరిగితే నీకు బాధ లేదా? కండువాలు వేసుకొని, పసుపు కండువాలు కండువాలు వేసుకొని వేసుకొని తగలబెడితే బాధ్యత లేదా? హోంమంత్రి గారు ఆ విషయాల్ని ఖండించకపోగా ఇంకా సమర్థిస్తారు. మరి పక్క రాష్ట్రాల్లో బాగా జవాబు చెప్పి బుద్ధి చెప్పారు. పక్క మన రాష్ట్రం పైన రాష్ట్రంలో అంత కూడా ప్రేమ ఉండి, నిజంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మీడియా పైన అంత ప్రేమ ఉండి, పక్క రాష్ట్రం పైన అంత ప్రేమ ఉంటే ఆ దాడి చేసింది బీఆర్ఎస్ అనే పదం కూడా వాడలేకపోయారే. దమ్ము లేదు కదా, దమ్ము లేదు కదా. ఇక్కడ కరకట్ట దాటి కూడా మళ్ళీ అవతలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒకటి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, వారు ఎంత తప్పుడు ప్రచారం చేసుకున్నా, ఈ రాష్ట్రం దాటి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా, ప్రత్యేక ఇస్తానన్నటువంటి బీజేపీ పార్టీ తోటి జతగట్టి వాళ్ళ ప్రత్యేక హోదాని చంపేసిన మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ హైదరాబాదు మహానగరం 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ అయితే, మధ్యలో నోటికి ఓటు కేసులో పట్టుబడి ఇక్కడి నుంచి తెలుగుదేశం నాయకులు పారిపోయింది వాస్తవం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు, పక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వారితోటి లాలూచిపడి వెళ్ళిపోయారా? ఆంధ్ర రాష్ట్రానికి ఏమన్నా లాభం ఉందని వెళ్ళిపోయారా? ఈ రోజు కూడా చెప్పగలుగుతున్నారా? నేనేమడుగుతున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. నీ వలన కాదు, నీ కొడుకు వలన కాదు, పవన్ కళ్యాణ్ వలన కాదు, జగన్మోహన్ అనేటటువంటి నామస్మరణ 2029లో మహా ఉప్పెనలాగా రాబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా తుడిచివేయబడుతుంది. ఇది వాస్తవం. ఈరోజు ఈ కాకాని గోవర్ధన్ గారి పర్యటన పరామర్శించటాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎట్టి పరిస్థితిలో ఆగే ప్రసక్తే లేదు. రైట్, మీరేం చెప్తున్నారు? ఆర్టీసీ బస్సా పల్లి ఏదో వెళ్ళిపోతారని అంటున్నారు. ఎలాగైనా వెళ్తారు సార్. నాకు డైరెక్ట్గా చెప్పండి, ఈ కేసు ఏమవుతుందో చెప్పండి. మొత్తం విన్నారు కదా, క్వాష్ అవుతుందా? క్వాష్ నెక్స్ట్ వాళ్ళు కోర్టుకు ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని. ఎందుకు అన్ని వాయిదాలు అడుగుతున్నారు? ఇప్పుడు విషయం మీ దగ్గర ఉందనుకోండి, సాయంత్రం డిబేట్ పెడతారు. అవును, సాయంత్రం పులిహార కలిపి అలా ఇస్తే దాన్ని కంటిన్యూ చేయడం ఏముంది? జర్నలిజం అన్నది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అది నిజమని కన్విన్స్ అయితేనే కానీ వార్త చెప్పడు. ఆ జర్నలిస్ట్ కానివాడు ఏం చేస్తాడు? డైలీ సీరియల్ నడిపిస్తాడు. అది డైలీ సీరియల్ గౌరవ న్యాయస్థానానికి ఇస్తే ఏం చేస్తుంది? కరెక్ట్, బాగా చెప్పారు. డైలీ సీరియల్ అక్కడ పనిచేయదు. మీకు రెండోది, మీడియా దాడి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా, భయం అన్నది ఒకటి ఉంటుంది తెలుసా?
ఇందాక చంద్రశేఖర్ చెప్తూ ఇక్కడి నుంచి పారిపోయారంటే పారిపోయారు, దేనికి పారిపోయారు? ఓటుకు నోటు కేసులో తర్వాత జరిగే పర్యవసానాలు వెంకయ్యనాయుడు గారు సంధానపరిచినంత మాత్రాన జరగబోయే కాన్సిక్వెన్సెస్ ముందే గ్రహించి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని తట్టబొట్ట సర్దుకుని వెళ్ళిపోయారు. రెండోది, మీడియా హౌసెస్ మీద దాడి గురించి మీరు ఇందాక చెప్తూ ఎప్పుడైతే సాక్షి మీద, డెక్కన్ క్రానికల్ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళే దాడులు చేసి వాళ్ళే చేసి దొంగ అని పక్క అరిచినట్టు. రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో. మీకు మళ్ళీ చెప్తున్నా, నిన్న వాళ్ళ దాన్ని ఏమంటారు అఖిల స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 56 మంది డొమ్మా కొట్టారు. ఎమ్మెల్యేలు, ఆడవాళ్ళు అయితే, ఆడ ఎమ్మెల్యేలు అయితే అసలు ఖాతరే చేయట్లే. ఒంటరివాణి చేసి చంద్రబాబు నాయుడు మీద యుద్ధం జరుగుతుంది. ఓకే, మీకు సారాంశం మీరు గ్రహిస్తే ఎవరో ఈ రేణుకా చౌదరి ఇలాంటి వాళ్ళు చెప్పక్కర్లే, ఆయనే మనం ఏం చేసామో చెప్పుకోలేకపోతున్నాం, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారే విస్తృతంగా ప్రజల్లో మనం చేయలేనివి నెగిటివ్ తీసుకెళ్ళిపోయి ఆయన సక్సెస్ సాధిస్తున్నాడు. అంటే మీరు ఇప్పటికైనా మనం ఏం చేసామో చెప్పాలంటే ఎన్న విషయం అని అడుగుతున్నారు. ఏమో చెప్తున్నారు కదా, ఈనాడు త్రిపులార్ గారు కూడా, ఈనాడు ఆంధ్రజ్యోతి బాగా ఆల్రెడీ చెప్తున్నారు కదా, భయం పడితే సరిపోతారు. ఆ ఛానల్లో మోడరేటర్ అయితే జర్నలిస్ట్ అనలేదు సార్, మోడరేటర్ అన్నాను. భయం పడి ఈ వ్యతిరేకత ఉంది అని ఉల్లుపం కబుర్లు చెప్తుండు. ముందు నిన్నటిదాకా అర్రెర్రే భూమి ఆకాశం ఇలా చూడండి, ఆ శిబి చక్రవర్తికి అప్పుడు వామన అవతారం, ఒక కాలు భూమి మీద ఇంకో కాలు నెత్తి మీద వేయాలన్నట్టుగా అలాంటి విశ్వరూపం విశ్వతాండం చూపించిన తర్వాత రఘురామకృష్ణంరాజు రీసెంట్ గా ఇంకొక టీవీ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సార్ వాళ్ళందరూ గోడ మీద పిల్లి రాజకీయాలు చేస్తే వాళ్ళ మాటలు ఏకైక నమ్మటం. బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలోని ఒప్పుకున్నాడు. ఎన్నాళ్ళు పట్టింది ఏంటని తెలుసుకోవడానికి? ఒప్పుకున్నాడు. ఎలక్షనే రైట్. కూటమిగా ఏర్పడి నిజం ఏంటనేది ఒక పులితో స్పష్టంగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కన్క్లూడ్ చేయండి సార్. సార్ ఎప్పుడైతే ఒక్కళ్ళని ఎదుర్కోవడానికి మా వల్ల కాదని ముందే కాడు వదిలిసిన వాళ్ళు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 40% ఓటు బ్యాంక్ ఉంది, ఆయన ఒక్కడే పోరాటం చేస్తాడని విట్లాచారి సినిమాలో కంక్లూజన్ రిమార్క్స్ ఇస్తే చాలా ఘోరంగానూ అవమానకరంగా ఉంటుంది. ఎలాగైనా సరే ఎదుర్కోవడానికి మీ దగ్గర సామర్థ్యం లేదని, ఒక్కరు వస్తే అవదని, రెండోది కూటమిగా ఉన్నా సరే మీరు చేసిన ఈ సంవత్సర దాష్టిక పాలనకి దిక్కు దివ్వడం లేదు. కునుకునక్క మీద తాటి పండ్లాగా రేపు పొద్దున ప్రాణాలు తెగించి బీజేపీ జమిలీ ఎలక్షన్లు అంటే సభకి నమస్కారం అని మాత్రం వాస్తవం. రైట్, థ్యాంక్ యూ సార్. కేఎస్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.